జీసస్ క్రైస్ట్ని అసహించుకునే మతం ఏది? ఇస్లామిక్ మతమా? కాదు. భారతదేశంలో ఉన్న హిందువులా? వాళ్ళు కాదు. ఈ జూయిష్లు, ఈ యూదులు జీసస్ క్రైస్ట్ని అసహించుకుంటారు, దూరం పెడతారు, ఒక వ్యతిరేక భావజాలంతో చూస్తారు. అవునా కాదా? యూదులకి క్రిస్టియన్లకి అసలు పడుతుందా? పడదు, అస్సలు పడదు. అలాగే ఈ క్రిస్టియన్లకు కూడా యూదులంటే పరమ కోపం, పీకల దాకా కోపం ఉంటుంది. ఈ యూదులే రోమన్లకు చెప్పి జీసస్ క్రైస్ట్కి సిలువేయించారు అన్న అనుమానంతో ఇప్పటికీ కూడా వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. యూదులను చూస్తే క్రిస్టియన్లు వాళ్ళు కూడా ఒక పామును చూసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఆ ఇజ్రాయిల్లో ఉన్న యూదులందరినీ కూడా జెనసైడ్ చేశారు, మారణ హోమాలు చేశారు. ఎక్కడ వాళ్ళని అక్కడ కుప్పలు కుప్పలుగా చంపేశారు ఈ క్రిస్టియన్ మతంలోకి వచ్చిన వాళ్ళు. ఈ విధంగా అక్కడ ఉన్న యూదులందరినీ చంపేస్తే చల్లా చెదురైపోయి ఇజ్రాయిల్ అంతా కూడా ఎటు ముక్క అటు ముక్కగా వెళ్ళిపోయి అనేక దేశాలకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆశ్రయం ఇచ్చింది భారతదేశం. ఒకేడాది, 2 ఏళ్ళు, 100 ఏళ్ళు కాదు, దాదాపుగా 1000 ఏళ్ల పాటు యూదులు ఈ భారతదేశంలో హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. నేను ఆ మధ్య కూడా చెప్పాను, గుంటూరులో కూడా కొంతమంది ఉంటారు అని చెప్పి, కేరళ లాంటి ప్రాంతాలలో ఉంటారు. ఆ యూదులు, ఇజ్రాయెల్కి సంబంధించిన యూదులు ఎవరైతే ఉంటారో ఈ భారతదేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కన్నీటితో వెళ్ళారు వాళ్ళు. అలాగే ఇప్పటికీ కూడా సనాతనాన్ని పాటిస్తూ ఉంటారు. మేము ఇండీ జూయిష్లము అని చెప్పుకుంటారు, మేము భారతీయ జూయిష్లము అని వాళ్ళు సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ నుంచి వెళ్ళిన సంతతి వాళ్ళు. ఈ విధంగా భారత్కి ఇజ్రాయెల్కి బంధం ఉంటుంది. అలాగే క్రిస్టియన్లకి యూదులకి కూడా భయంకరమైన వ్యతిరేకత ఉంటుంది. ఎందుకు అంటే ఈ యూదులను నరమేధం చేసింది క్రిస్టియన్లు. ఈ పగ అనేది వాళ్ళకి ఎప్పటికీ అలాగే ఉంటూ ఉంటుంది. ఇందులో భాగంగా ఒక స్పానిష్ రాణి, క్రిస్టియన్ రాణి, ఆవిడ పేరే ఇజబెల్లా మేరీ. ఆవిడ ఏం చెప్పింది అంటే, ఎవరైనా సరే నా రాజ్యంలోకి వలసల్లో కానీ నా రాజ్యంలో కానీ ఎవరైనా జూయిష్ వ్యక్తి కనిపించాడు అంటే, ఏ యూదుడైనా కనిపించాడు అంటే కనుక శిరశ్ఛేదనం చేసేసేయండి అని ఆజ్ఞ వేసింది ఈ స్పానిష్ రాణి. అంటే ఆ స్థాయిలో ఉండేదన్నమాట. రాజ్యాలలోనే ఆ యూదులు కనిపించారు అంటే వాళ్ళు బతికుండకూడదు. అలాంటి ఒక అంత ఘోరమైన పగ ఉంది వీళ్ళిద్దరి మధ్య. అలాగే యూదులకు సంబంధించి అమెరికాలో ఉన్నా లేదంటే కేరళలో ఉన్నా, యూదులు కేరళలో ఉన్న ప్రాంతాల్లో కూడా మనం చర్చిలు అనుకుంటాం. అవి చర్చిల్లాగా కనిపించే సెనగోగ్స్ అంటారు. యూదులు ఆరాధించే దైవం సెనగోగ్స్లో ఉంటుంది. ఈ సెనగోగ్స్ మీద క్రిస్టియన్లు ఎంత దారుణంగా దాడి చేస్తారో తెలుసా? ఇటు కేరళలో కానీ అమెరికాలో కూడా సెనగోగ్స్ మీద ఎప్పుడూ క్రిస్టియన్లు ఏదో ఒక రూపంలో దాడి చేస్తూనే ఉంటారు. వీళ్ళకి వాళ్ళకి ఇది జాతి వైర్యం, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పడదు. సో దీన్ని బట్టి ఫైనల్గా ఏమర్థమైంది? యూదులు వేరు, క్రిస్టియన్లు వేరు. వీళ్ళకి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. యూదులు అసలు క్రిస్టియన్లుగా మారడానికి చావనైనా చేస్తారు, కానీ క్రిస్టియన్లుగా మారడానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకోరు. ఈ విధంగా జాతి వైర్యం అనేది ఇంత స్ట్రాంగ్గా ఉంది. మొత్తం అనేక రకాలుగా, అనేక రూపాల్లో ప్రపంచంలో గొడవలకి, అనేక రకాల సమస్యలకి కూడా కారణం ఇదే. దీంతో పాటుగా ఇప్పుడు నేను ఇంకొక విషయం కూడా చెబుతున్నాను. వీళ్ళిద్దరూ బైబుల్ని ఆరాధిస్తారు, వీళ్ళిద్దరూ ప్రార్థనలు చేస్తారా అంటే, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా వీళ్ళవేమో చర్చిలు, వాళ్ళవేమో సెనగోగ్స్. సెనగోగ్స్ ఒక రకంగా ఉంటాయి, చర్చిలు ఒక రకంగా ఉంటాయి. కన్స్ట్రక్షన్ మోడల్ దగ్గర నుంచి వాళ్ళు ఆరాధించే దేవుడి దగ్గర నుంచి. ఈ 2 ప్రదేశాలలో కూడా జీసస్ క్రైస్టే ఉంటాడా సిలువతో? ఎట్టి పరిస్థితిలో ఉండడు. కేవలం చర్చిల్లో మాత్రమే ఉంటాడు, కానీ సెనగోగ్స్లో జీసస్ ఉండడు. పాత నిబంధన గ్రంథము యూదులది, కొత్త నిబంధన గ్రంథము క్రిస్టియన్లది. పాత నిబంధన గ్రంథమేమో మోజెస్ది. మోజెస్ని దేవుడుగా వాళ్ళు కొలుస్తారు. ఇదే యూదుల్లో పుట్టిన జీసస్ క్రైస్ట్ నేనే దేవుడి బిడ్డను అని చెప్పారు. కానీ ఎవ్వరూ కూడా యూదులు నమ్మలేదు. యూదులు జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేయలేదు. తమ దేవుడు మోజెస్ అని, మోజెస్ మళ్ళీ వస్తాను అన్నాడని, ఆ నేల కోసం 1000 ఏళ్ళైనా 2000 సంవత్సరాలైనా ప్రపంచంలో ఏ మూలనున్నా చివరికి తమ చావు, తమ వంశంలో ఏదో ఒక చివరనున్న ఒక్క మొలకైనా సరే మళ్ళీ ఇజ్రాయెల్కి చేరుకోవాలి అనేది వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకొని అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోయి ఇప్పటికీ కూడా అనేక దేశాల్లో ఉన్న వాళ్ళు ఇజ్రాయెల్తో మాత్రమే కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళ భూమి మీద వాళ్ళకి అంత ప్రేమ ఉంటుంది. వాళ్ళు నమ్మింది మోజెస్ని. మోజెస్ వస్తాడు, ఈ పవిత్ర నేల మీదకి మళ్ళీ నేను వస్తానని చెప్పాడు కాబట్టి ఆ పవిత్ర స్థలం కోసమే వాళ్ళు పాకులాడుతూ ఉంటారు. ఆ ఇజ్రాయెల్తో వాళ్ళ అనుబంధం అలా ఉంటుంది. ఇది పాత నిబంధన గ్రంథం బైబిల్. ఇది వేరు. కొత్త నిబంధన గ్రంథం అనేది ఇప్పుడు మనం చూసే పాస్టర్లు, క్రిస్టియన్లు వీళ్ళంతా ఫాలో అయ్యేది కొత్త నిబంధన గ్రంథం. ఇది వేరు. సో పూర్తిగా ఈ 2 భిన్నమైనవి. అదేవిధంగా నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా జీసస్ క్రైస్ట్ని యూదులు యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోగా వ్యతిరేకించారు. ఇక ఈ విధంగా జీసస్ క్రైస్ట్కి ఒక 12 మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళనే అపాస్టిల్స్ అంటారు. ఈ 12 మందిలో పెద్దవాడుగా ఉన్న పాల్ ఈ కొత్త నిబంధన గ్రంథాన్ని రాశారన్నమాట. అంటే ఈ కొత్త బైబిల్ని, ఈ క్రిస్టియన్లు అందరూ ఫాలో అయ్యేది ఈ బైబిల్ని, ఆయన రాశారు ఈ బైబిల్ని. ఈ విధంగా అంటే ఈ మతం గురించి మూలాలు తెలియాలి అంటే ఈ విధంగా తెలియాలి. అలాగే పాత నిబంధన గ్రంథాన్ని టోరా అంటారు.
పాత నిబంధన గ్రంథం టోరా, కొత్త నిబంధనదేమో బైబిల్. ఇదేమో పాల్ రాశారు. మన కేఏ పాల్ కాదు, ఆ పాల్ వేరు. అది క్రిస్టియానిటీని మత ప్రచారం చేయడానికి ఈ 12 మంది అపాస్టిల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఈ మత ప్రచారం చేసుకుంటూ రకరకాల రూపాల్లో ఈ క్రిస్టియన్ మతాన్ని విస్తరించారన్నమాట. ఇప్పుడు అర్థమైందా మొత్తం స్టోరీ? జీసస్ క్రైస్ట్ బై బర్త్ యూదుడు, కానీ యూదులు ఎవరు కూడా క్రిస్టియన్ మతాన్ని కానీ ఈ జీసస్ క్రైస్ట్ని కానీ యాక్సెప్ట్ చేయలేదు. ఈ రెండు డిఫరెంట్. ఇప్పుడు చెప్పండి, ఈ కనిపెట్టిన వాళ్ళందరూ క్రిస్టియన్లు, మా క్రిస్టియన్లే అని క్లెయిమ్ చేసుకుంటున్న వాళ్ళు ఈ తెలుగు నేల మీద కానీ భారతదేశంలో మిగతా రీజనల్ ప్రాంతాల్లో కానీ అనేక భాషల్లో ఎవరైనా చెప్పారా ఈ విషయాన్ని? ఎవరు చెప్పరు. అందుకే క్రిస్టియన్లే కనిపెట్టారు. వాళ్ళ తెలివితేటలందరినీ కూడా ఈ భారతదేశం వాడేసుకుంటోంది. మళ్ళీ క్రిస్టియన్ మతాన్ని ఈ సనాతనవాదులు తిడుతున్నారు అని మాట్లాడుతున్న వాళ్ళకి ఈ పాఠం ఏదైతే ఉందో అది వినిపించండి. అసలు యూదులు వేరురా బాబు, క్రిస్టియన్లు వేరురా బాబు, వీళ్ళకి వాళ్ళకి సంబంధాలు లేవు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి వైరాలు. అంతేగాని యూదులు కనిపెట్టిందని క్రిస్టియన్లు అని ఇన్నాళ్ళు మాకెందుకు చెబుతున్నారు అనేది అందరూ ఎక్స్ప్లెయిన్ చేయండి.